అందరికీ సుప్రభాతం. కేవలం హిందూ మతం మాత్రమే ఇతరులు ఉపయోగించేటువంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో పాటు వేద ప్రమాణాన్ని కూడా స్వీకరిస్తుంది. వేదాల యొక్క సారమంతా ఉపనిషత్తుల్లో దాగి ఉంది. ఈ ఉపనిషత్తులు సారమంతా కూడా భగవద్గీతలో ఉంది. కానీ ఉపనిషత్తులకి భగవద్గీతకి రెండు ముఖ్యమైనటువంటి తేడాలు ఉన్నాయి. పాత రోజుల్లో త్రేతాయుగం వరకు ఉపనిషత్తులను కేవలం సన్యాసులకు మాత్రమే బోధించేవాడు. అయితే రాబోయే కలియుగంలో ఈ సన్యాసాశ్రమం అనేది చాలా కష్టతరమైనది కాబట్టి శ్రీకృష్ణుడు గృహస్థులకు కూడా ముక్తి పొందేటటువంటి మార్గాన్ని అందించాలనే ఉద్దేశం చేత ఉపనిషత్తులో కొన్ని ప్రధానమైన మార్పులు చేసి భగవద్గీత శాస్త్ర రూపంలో మనకు అందించినాడు. శాస్త్రం అంటే సైన్స్, నిరూపించడానికి వీలైనది అని చెప్పారు. రెండో తేడా ఏమిటంటే ఉపనిషత్తులను కేవలం చాలా ప్రశాంత నిశ్శబ్ద వాతావరణంలో, అడవుల్లో, పర్ణశాలలో గురువుకు దగ్గరగా శిష్యులు కూర్చొని ఉపనిషత్తులను నేర్చుకునేవాడు. కానీ భగవద్గీతను ఉపదేశించింది రణగుణ ధ్వనితో నిండిన రణరంగంలో అర్జునుడికి ఆయన ఉపదేశించినాడు. కారణం ఏమిటంటే కలికాలంలో ఇట్లాగే మానవ జీవితం ఉండబోతుంది, నిరంతరం ఉరుకులు పరుగుల జీవితం ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితిలో కూడా గృహస్థులు ముక్తిని పొందడానికి వీలుగా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే శ్రీకృష్ణుడు రణరంగంలో ఈ భగవద్గీతను ఉపదేశించినాడు. భగవద్గీతలోనే ఏం చెప్పబోతున్నారన్న సంగతి సూత్రప్రాయంగా ముందుగానే మనకు తెలుస్తుంది. అద్వైతామృత వర్షిని భగవతి నారాయణీయ స్వయం అని మొదలు పెడతారు. అంటే అద్వైతం అనే అమృతాన్ని కేవలం భగవద్గీత ద్వారా మాత్రమే మనం అందుకోగలం. కేవలం అద్వైతం మాత్రమే అమృతము అని చెప్పి దాని ఉద్దేశం. ఈ అమృతం దేవతలు తాగేది కాదు, దానివల్ల దీర్ఘకాలం జీవిస్తారు కానీ ఎప్పుడో ఒకసారి మరణించాలి. కానీ అద్వైతం అనేటువంటి అమృతం మాత్రం అసలు తిరిగి జన్మ లేకుండా చేస్తుంది. జన్మ ఎప్పుడైతే ఉండదో తిరిగి మరణించాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి కానీ అద్వైతం భగవద్గీత, ఈ అద్వైతం అనేది భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయంలో లేదు. అది అద్వైతామృత వర్షిని, వర్షం మాదిరిగా అక్కడక్కడ చల్లా చెదురుగా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఎవరికైతే దాన్ని పొందేటువంటి అర్హత ఉంటుందో, తీక్షణంగా పరమాత్మ పట్ల ఆసక్తి ఉంటుందో వాళ్ళకి మాత్రమే దక్కాలి. మిగిలిన వాళ్ళకి ఇది పొందకూడదని ఉద్దేశించని శ్రీకృష్ణుడు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భగవద్గీతను క్షుణ్ణంగా పరిశీలన చేసి అద్వైత భావాన్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే దానికంటే ముందు ఈ అద్వైత భావం కాంతి ఏమిటి అనేది మనం తెలుసుకున్నప్పుడే దాన్ని పొందడానికి మనకు సాధ్యమవుతుంది. అందుకని మన పరిశీలన అద్వైతానికి అవతల ఉండేటువంటి మూడు అంశాల గురించి తెలుసుకొని తర్వాత అద్వైతం దగ్గరికి వస్తుంది. ప్రతి జీవుడు కూడా నిరంతరం మూడు అంశాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందులో అధిక శాతం నేను, నా గురించి, ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా, ఇది ప్రమాదకరమైందా, నేను ఎట్లా ఉపయోగించుకోవచ్చు, ఎట్లా దూరంగా ఉండాలి అని తన ఆలోచనలో ఎక్కువ శాతం 70% తన గురించి ఆలోచిస్తాడు. దాన్ని జీవుడు అని చెప్పి మనం పిలుస్తాం. లైక్ ఇంగ్లీష్ లో ఐ అంటాం. అయితే ఏ జీవి అయినా తనకు అవసరమైనటువంటి అన్నిటినీ తానే సొంతంగా ఉత్పత్తి చేసుకోలేడు. అందుకని తన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం మీద ఆధారపడవలసి ఉంటుంది. ఒక్క నిమిషం. ఇది జీవుడు లేక ఐ. ఇది జగత్తు, మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం. ఈ జీవుడు కనిపిస్తాడు, జగత్తు కూడా కనిపిస్తుంది. ఈ రెండు కలిసే ఉంటాయి. కేవలం కనిపించే జీవుడు జగత్తు మాత్రమే ఉంది, పరమాత్మ అనేవాడు లేడు, కనిపించిన పరమాత్మ లేడు అని నమ్మేవాడని నాస్తికులు అంటారు.
అంతేకాదు ఎవరైతే వేదాన్ని ప్రమాణంగా స్వీకరించారో వాళ్ళు హిందువులమని చెప్పుకున్నప్పటికి కూడా వాళ్ళు కూడా నాస్తికుల కిందనే లెక్క అని శంకరాచార్యుడు చేసినాడు. ఈ నాస్తికులను ఆస్తికత్వ వైపు నడిపించడం కోసం మొట్టమొదటి ఏర్పాటైంది ద్వైత సిద్ధాంతం. మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నీకు ఈ జగదీశ్వరుడు లేక స్థితికర్త అయిన విష్ణువు కనిపించకపోవచ్చు, కానీ ఆయన ఉన్నాడు. మనకు ఎట్లయితే వాయువు కనిపించదో, కానీ అది లేకపోతే మనం ఎట్లయితే జీవించలేమో, కనిపించకపోయినప్పటికీ ఆ పరమాత్మ మనకు ఎప్పుడు నిరంతరం సహాయం చేస్తూనే ఉంటాడు. ఈ ప్రపంచం సక్రమంగా జరగడానికి ఆయన దోహదం చేస్తూ ఉంటాడు. ఆయన నమ్ముకుంటే నీకు వచ్చిన నష్టమేం లేదు, నీకు అంతో ఇంతో మేలు చేసేవాడే అని చెప్పి నచ్చ చెప్పింది ద్వైత సిద్ధాంతం. దీంట్లో నువ్వు స్వతంత్రంగా బతకొచ్చు, జగత్తు స్వతంత్రంగా ఉంటుంది, విష్ణు కూడా స్వతంత్రంగా ఉంటారు, ముగ్గురు స్వతంత్ర రాజులే, పరస్పరం సహాయం చేసుకోవడం వల్ల ముందుకు పోగలుగుతామని చెప్పి వివరించేది ద్వైత సిద్ధాంతం. ద్వైతం అంటే రెండు, కనిపించేది ఒకటి ఉంది, కనపడేది కూడా ఒకటి ఉంది అని చెప్పేది ద్వైతం. రామానుజాచార్యులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతం ఒక్క మెట్టు పైకి దీన్ని తీసుకొని పోతుంది. మీరు అనుకున్నట్లుగా ఈ ముగ్గురు కూడా స్వతంత్ర రాజులు కాదు, దీంట్లో ఈయనొక్కడు మాత్రమే స్వతంత్ర రాజు, అందుకనే వీళ్ళకంటే కొంచెం పైన ఉంటాడు. వీళ్ళిద్దరు సామంత రాజులు. వీళ్ళు సక్రమంగా పరిపాలన చేసినంత కాలం ఆయన జోక్యం చేసుకోడు, లేక అవసరమైతే సహాయం ఇద్దరికి కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఈ రెండు కనుక గాడి తప్పినట్లయితే ఒక అవతారాన్ని తీసుకొని పరిత్రాణాయ సాధునాం అని చెప్పి అవసరమైతే ఈ మొత్తం సెటప్ అంతా కూడా ఓవరాలింగ్ చేసి మళ్ళీ సక్రమంగా చేస్తాడని చెప్పేదాన్ని విశిష్ట ద్వైతము అంటారు. అంటే ద్వైతం కంటే ఒక మెట్టు పైన ఉన్నది అని చెప్పారు. ఈ విశిష్టాద్వైతాన్ని మనమందరం కూడా ప్రస్తుతం అన్ని మతాలు అందరు వ్యక్తులు కూడా అనుసరిస్తూ ఉన్నారు. నేనున్నాను, ప్రపంచం ఉంది, అక్కడెక్కడో వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, అవసరమైతే అప్పుడప్పుడు రాముడిగా కృష్ణుడిగా అవతరిస్తూ ఉంటాడు అని చెప్పి నమ్ముతాను. ఇది సులభంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి విశిష్టాద్వైతం, కానీ ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టతరం అవుతుంది. కొంచెం కష్టమైనప్పటికీ అద్వైత సిద్ధాంతము మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సులభంగా ఉంటుంది. శంకరాచార్యుడు వ్యాప్తి చేసినటువంటి అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. అంటే మీరు అనుకునేటువంటి జీవుడు లేడు అందుకని కొట్టేసినాం, జగత్తు లేదు కొట్టేసినాం, జగదీశ్వరుడు కూడా లేడు, అందుకని బ్రహ్మ మాత్రమే సత్యము శాశ్వతమైనది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బ్రహ్మ కాదు, ఆ ముగ్గురిని సృష్టించినటువంటి పరబ్రహ్మ, ఇది మాత్రమే సత్యము, శాశ్వతమైనది, నిత్యము, ఎటువంటి మార్పు లేనిది. ఈ జగత్తని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇదంతా కూడా మిథ్య అని చెప్పి అంటున్నారు. మిథ్య అంటే లేదు అని చెప్పి అర్థం కాదు, కాదు అని చెప్పి అర్థం. మీరు దేన్నైతే వస్తువుగా చూస్తున్నారో ఈ ప్రపంచాన్ని లేకపోతే జీవుణ్ణి, నిజానికి ఆ వస్తువులు కాదు, శక్తి యొక్క గడ్డ కట్టినటువంటి రూపం అది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకో ఈ ఏర్పాటు పరమాత్మ చేసినాడంటే, పరమాత్మ కనిపించడు, అట్లాగే ఆయన యొక్క శక్తి కూడా కనిపించదు, విద్యుత్ శక్తి మనకు కనిపించదు. ఆ కనిపించిన రెండింటినీ పట్టుకోవడం కోసమే కనిపించేటువంటి రూపంగా శక్తిని మార్చి మనకి ఇచ్చినాడు. అందుకని ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా మిథ్య, అది వస్తువు కాదు, శక్తి అని చెప్పి శంకరాచార్యుడు తెలియజేసినాడు. అయితే ఆ రోజుల్లో శంకరాచార్యుడు దాన్ని నిరూపణ చేయలేకపోయినాడు, కాబట్టి తర్వాత కాలంలో ద్వైతము విశిష్టాద్వైతం అనేటివి ఏర్పడినాయి. మన అదృష్టం కొద్ది 2022లో ముగ్గురు ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఇది నిజము అని చెప్పి నిరూపించినారు. దాన్ని డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అంటారు. అది ఈ స్టేజ్ లో మనకు అర్థం కాదు కాబట్టి జ్ఞాన యోగంలోకి పోయిన తర్వాత మీకు ఆ వీడియోని తర్వాత మీకు చూపిస్తాను. ఎట్లా నిరూపింపబడింది, శక్తే వస్తువు అనేది ఎట్లా నిరూపింపబడింది అనేది మన తర్వాత తెలుస్తుంది. కాబట్టి సూక్ష్మంగా బ్రహ్మ సత్యం అంటే సతతం ఉండేది, ఇది సత్యం. ఇవి ఏవైతే మీరు ఉన్నాయనుకుంటున్నారో అవి సత్యం కాదు, నిజాలు అని చెప్పి ఆయన చెప్పినారు. ఈ రెండు పదాలకి తేడా ఏంటంటే, నిజము అంటే జనించి గతించేటివి, ఇవి శాశ్వతమైనవి కాదు.
ఆఖరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శాశ్వతం కాదు. అది మహాప్రళయం అప్పుడు వాళ్ళందరూ కూడా లైన్ అయిపోతారు. కాబట్టి ఇవి జనిస్తున్నాయి. జనించిన ప్రతి ఒక్కటి గతించక తప్పదు. కానీ ఎప్పుడు జనించకుండా, ఎప్పుడు గతించకుండా నిరంతరం ఉండేది, అనంతంగా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే బ్రహ్మ అంటారని చెప్పి ఆయన తెలియజేస్తారు. అయితే ఈయన త్రిమూర్తుల బ్రహ్మ కాదు, పరమాత్మ అనే పేరుని మనం ఉపయోగించాం. పరమాత్మ అనే దానికి అర్థం ఏంటనేది మనకు ముందుగా తెలుసుకోకపోయినట్టయితే తర్వాత క్లాసెస్ మనం సరిగా అర్థం చేసుకోలేము. కాబట్టి నిన్న క్లాసెస్ అటెండ్ కాని వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పరమాత్మ అనేది ఒక జ్యోతి స్వరూపం అనుకున్నాం. ఇది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కూడా కాదు. అది నిరంతరం వెలుగుతూ ఉంటుంది. దానికి నూనె అవసరం లేదు, ఒత్తి అవసరం లేదు, శక్తి అవసరం లేదు. నిరంతరం వెలిగేటువంటి ఒక జ్యోతి అది. అది కాంతి, అది వేడి. అది ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఏ జ్యోతికైనా రెండు అంశాలు ఉండి తీరుతాయి. ఒకటి వెలుగిస్తుంది, ఇంకొకటి వేడిని ఇస్తుంది. అయితే వేడి ఎడం పక్కన, ఇది కుడి పక్కన ఉంటాయని చెప్పి అనుకోవద్దండి. వేడి వెలుతురు ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. దాన్ని విడదీయడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి మనం పరమాత్మ అనగానే ఆయన ఒక పురుషుడు అనేటువంటి భావంలో ఉన్నాము. భగవంతుడు అయితే పురుషుడు, కానీ పరమాత్మ మాత్రం పురుషుడు కాదు, స్త్రీ కాదు అనేది గుర్తుపెట్టుకున్నాం. దీంట్లో ఉండేటువంటి రెండు అంశాలు ఏమిటంటే, ఒకటి చైతన్యము లేక తెలివితేటలు లేక జ్ఞానం. రెండవ అంశం ఏమిటంటే జడం లేక సొంతంగా కదలలేనిది, ఎవరన్నా కదిలిస్తేనే కదులుతుంది అని చెప్పారు. అయితే ఈ రెండు కూడా దీని మాదిరిగానే ఎప్పుడు కలిసే ఉంటాయి. విడదీస్తుండడానికి ఎప్పుడు కూడా సాధ్యం కాదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చైతన్యానికి మరొక పేరే జ్ఞానము. ఇది ప్రపంచ జ్ఞానం కాదు, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానము. ఈ జడానికి మరొక పేరే శక్తి. మనకు జ్ఞానము కనపడదు, శక్తి కూడా కనిపించదు. అటువంటి పరిస్థితిలో ఈ చైతన్యాన్ని చేస్తేనే మనం ముక్తి అంటాం. ఈ జ్ఞానము లేక శక్తి మనకు కనిపించవు కాబట్టి వాటిని చేరడం కోసం పరమాత్మ ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో రెండిటికి కామన్ ప్రాబ్లం లేక కామన్ సింబల్ ఏంటంటే, ఇది కనిపించదు, ఇది కూడా కనిపించదు. అంతేకాదు చైతన్యం అనేది కదలలేదు, లేక ఇది నిశ్చలంగా ఉంటుంది. అనంతంగా వ్యాపించి ఉండడం వల్ల చైతన్యం అటు ఇటు కదలడానికి దానికి సాధ్యం కాదు. ఇక కదలడానికి దానికి స్థలం అంటే ఎక్కడ లేదు కాబట్టి అది కదలలేదు. ఈ చైతన్యం అనేది ఉండేది ఒక్కటే, దానికి దీన్నే పరమాత్మ అని చెప్పి మనం పిలుస్తాము. ఈ పరమాత్మ అన్నప్పుడు జీవాత్మలు ఉన్నాయి కదా, అవి వేరా అనేటువంటి సందేహం మనకు సహజంగా వస్తూ ఉంటుంది. అయితే వాస్తవానికి రెండింటి మధ్య తేడా లేదు. నేను జీవాత్మని, ఆ కనిపించినటువంటి ఆయన పరమాత్మ. ఇది మనకు ఉండేటువంటి అండర్స్టాండింగ్. పరమాత్మ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. సముద్రం జనరల్ గా మధ్యలో నిశ్చలంగా నిర్మలంగా కదలకుండా ఉంటుంది. కానీ తీరం వెంబడి దాంట్లో ఉండే శక్తి వల్ల నిరంతరం తరంగాలు లేచి కిందకి పడతా ఉంటాయి. ఈ తరంగాలే జీవాత్మలు. ప్రతి తరంగం ఏమనుకుంటుందంటే, నా మాదిరి పక్క తరంగం లేదు, పక్క తరంగం మాదిరి నేను లేను, ఇటువైపు ఉండే తరంగం మాదిరి నేను లేను అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మనం అసెంబ్లీ అయినాం, కానీ ఒకరి మాదిరి ఇంకొకరం లేదు. కాబట్టి పేర్లతో గుర్తు పెట్టుకొని మనం తెలుసుకుంటున్నాం. అందరూ ఒకే మాదిరి ఉండినట్లయితే మనం నెంబర్లు ఇవ్వాల్సి వచ్చేది, పేర్లతోటి మనకు ఉపయోగం లేకపోయేది. కాబట్టి తరంగాలు లాంటివి జీవాత్మ. ఆ జీవాత్మ అనుకుంటుంది నేను వేరు, ఇతర తరంగాలు వేరు, అందుకే నేను ప్రత్యేకమైన దాన్ని అనుకుంటుంది. అందువల్ల దానికి ప్రత్యేగాత్మ లేక ప్రత్యేకమైన ఆత్మ అని కూడా పేరు. అంతేకాదు సముద్రం కంటే నేను గొప్పదాన్ని, ఎందుకంటే సముద్రం ఎప్పుడు కదలకుండా ఇక్కడే ఉంది, నేను మాత్రమే పైకి లేచి మళ్ళీ కింద పడగలుగుతున్నాను, కాబట్టి నేను చాలా గొప్పదాన్ని అనే అహంకారం కూడా దానికి ఉంటుంది. అప్పుడు సముద్రం అంటుంది,
నీలో ఉన్నది నీరే, నాలో ఉన్నది కూడా నీరే. ఈ నీటిని మూలంగా చేసుకొని కనుక నువ్వు పరిశీలించినట్లయితే నీకు నాకు తేడా అంటూ ఏమీ లేదు. నాలో ఉండే నీళ్ళే నీలో ఉన్నాయి, పూర్తిగా నిండి ఉన్నాయి. నాలో నీళ్లు మాత్రమే కాకుండా అదనంగా శక్తి ఉంది. ఆ శక్తి సహాయంతో నువ్వు పైకి లేవగలుగుతున్నావు, కొంచెంసేపు పైన ఉండగలుగుతున్నావు, తర్వాత మళ్ళీ వచ్చి నాలో లీనం అవుతున్నావు. కాబట్టి నువ్వు నేను వేరు కాదు అని చెప్తున్నావు. కాబట్టి ఉన్నది ఒకే పరమాత్మ, అట్లాగే ఉన్నది ఒకటే చైతన్యం, ఉన్నది కూడా ఒకే ఒక శక్తి. కానీ ఈ చైతన్యానికి శక్తికి ఇంకొక చిన్న తేడా ఉంది. ఇది నిర్గుణం, దీనికి ఎటువంటి గుణము లేదు. అందుకని ఎప్పుడైనా సరే మనం నిర్గుణం అనే మాట ఉపయోగిస్తున్నామంటే అది చైతన్యానికి సంబంధించినటువంటి మాట అని చెప్పారు. కానీ శక్తి నిర్గుణం కాదు, ఇది సగుణం. దీంట్లో సృష్టికి ముందు కేవలం సత్వ గుణం మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఈ జ్ఞానశక్తి సృష్టి తయారైనటువంటి కోరికను కలుగుతుందో, ఇచ్ఛాశక్తిగా మారుతుందో, అప్పుడు ఈ శక్తి క్రియాశక్తిగా మారి సృష్టిని ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇది కదలలేదు, కదిలేదు ఏదైనా ఉంటే ఇదే. ఇది కదిలే కారు లాంటిది, కానీ సొంత తెలివితేటలు లేవు. కదిలించేటువంటి డ్రైవర్ చైతన్యం, ఆయన కదలడు కానీ కారుని కదిలిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే కదలిక ఏర్పడుతుందో తరంగాలు ఏర్పడతాయి, అలలు ఏర్పడతాయి. కాబట్టి సత్వము పైకి కిందికి ఆసిలేట్ కావడం మొదలుపెట్టారు. ఈ పైన ఉండేటువంటి భాగాన్ని రజోగుణం అంటాం, ఈ దిగు ఉండే భాగాన్ని తమో గుణం అని చెప్పారు. ఈ మూడు గుణాలను కలిపి సా తా రా కలిపి స్త్రీ అనే మాటను కూడా అప్పుడప్పుడు శక్తికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి స్త్రీ శక్తి కాదు. ఇక్కడ స్త్రీ అనే మాటను ఎప్పుడైతే ఉపయోగిస్తామో మనం ఆటోమేటిక్గా అవతల ఉండేది దాన్ని పురుషుడు అని చెప్పి అంటుంటాం. కానీ వీళ్ళిద్దరు పురుషుడు కాదు, స్త్రీ కాదన్న సంగతి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ చైతన్యం ఎప్పుడూ ఒకటే ఉంటుంది, దీంట్లో మార్పు అంటూ ఎప్పుడూ ఉండనే ఉండదు. దిస్ ఇస్ కాన్స్టెంట్. కానీ ఈ శక్తి దగ్గర తరంగాల యొక్క దైర్ఘ్యంలో ఉండే తేడా వల్ల లేక ఫ్రీక్వెన్సీ వల్ల ఒక నిమిషానికి ఎన్నిసార్లు కదులుతున్నాయి, ఎక్కువ సార్లు కదులుతున్నాయా, తక్కువ సార్లు కదులుతున్నాయా అనే దీని మీద ఆధారపడి ఈ శక్తిని 18 రకాలుగా మన ఋషులు వర్గీకరణ చేస్తారు. దాన్నే అష్టాదశ శక్తి పీఠాలు అని చెప్పి అంటాం. శాస్త్రవేత్తలు కూడా ఈ వర్గీకరణ చేస్తున్నారు. విద్యుత్ శక్తి, జలశక్తి, ఉష్ణశక్తి, అయస్కాంత శక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి, ఎక్స్రే తరంగాలు, ఎన్ తరంగాలు, గామా తరంగాలు, ఇట్లా వర్గీకరణ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన ఋషులు ఎప్పుడో 18 రకాలుగా వాటిని వర్గీకరణ చేసేస్తున్నారు. ఈ తరంగాలు మరీ దగ్గరగా వచ్చినప్పుడు బాగా క్లోజ్ అయిపోయినట్లయితే మొట్టమొదట ఒక పదార్థం కింద మనకు కనిపిస్తుంది. అది పదార్థం కాదు, పదార్థం కాని పదార్థం, అది ఆకాశం. ఆకాశం కనిపిస్తుంది కానీ నిజానికి అక్కడ ఉండదు. నువ్వు వెతకడానికి ఎంతసేపు ప్రయత్నం చేసినా అది నువ్వు పోయే కొంచెం దూరం జరుగుతుంది, కిందకు వస్తుంది తప్ప దాన్ని నువ్వు పట్టుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకని ఆకాశానికి మరొక పేరు ఏంటంటే వ్యక్త అవ్యక్తం. కనిపిస్తుంది కానీ లేదు అని చెప్తారు. ఇంకొంచెము ఈ శక్తి దగ్గరగా వచ్చినట్లయితే, తరంగాలు దగ్గరగా వచ్చినట్లయితే వాయువు ఏర్పడుతుంది. అయితే ఈ వాయువు కంటికి కనిపించదు, పరమాత్మ లాంటిది. కానీ అది లేకపోతే మనం మనుగడ లేదని చెప్పి మనకు తెలుసు. అందుకని దీన్ని అవ్యక్త వ్యక్తము అని చెప్పంటారు. దీని తర్వాత ఇంకా దగ్గరికి తరంగాలు వచ్చినప్పుడు 3 రకాలైనటువంటి కనిపించే వస్తువులు, వ్యక్తమైన వస్తువులు వస్తాయి. అవి వరుసగా అగ్ని, నీరు, భూమి అనే. ఈ విధంగా శక్తి పంచభూతాల కింద మారిపోతుంది. శక్తే వస్తువు, వస్తువే శక్తి అన్న సంగతి మన ఋషులు ఎప్పుడో చెప్పారు. కానీ తర్వాత కాలంలో ఐన్స్టీన్ దీన్ని నిరూపించినాడు. E = mc² లేక ఎనర్జీ = శక్తి, m = మాస్ లేక పదార్థం, c² అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇంటూ స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ ఒక సెకండ్కి 1,86,000 మైళ్ళ వేగం. కాసేపు దీన్ని పక్కన ఉంచినట్లయితే శక్తి అంటే పదార్థం లేక వస్తువు. కాబట్టి పదార్థం = శక్తి అన్న సంగతి ఐన్స్టీన్ ద్వారా మనం తెలుసుకుందాం.
ఇట్లా ఏర్పడినటువంటి ఈ పదార్థాలు మనం పంచభూతాలు లేక 5 ఎలిమెంట్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ 18 కలిపినట్లయితే, ఈ 18కి 5 కలిపినట్లయితే, ఈ 18 + 5 శక్తి యొక్క రూపాలు, దీనికి చైతన్యం కలిపి వీటిని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మొత్తము 24 అంశాలతోటి ఈ సృష్టి అంతా జరుగుతుందని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇది ఇక్కడ వరకు బ్రీఫ్ గా నిన్న మనం తెలుసుకున్నది. ఈ రోజు పరమాత్మకి మనకు ఉండేటువంటి లింక్ ఏమిటి అనేది అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఒకసారి పరమాత్మకు కూర్చొని విసుగొచ్చి తనలో తాను ఆడుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. అయితే ఆడుకోవడానికి ఎవరున్నారు? ఉన్నది ఒకే ఒక పరమాత్మ, ఇద్దరు పరమాత్మలు లేరు. కాబట్టి ఆడడానికి అవతల వ్యక్తి అంటే ఎవరు లేరు. అందుకని తనను తానే ఒక చిన్న భాగం కింద విభజించుకొని ప్రత్యర్థిగా భావించుకొని ఆట ఆడటం మొదలుపెట్టినాడు. ఒక ఊర్లో 2 రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. రోజు సాయంత్రం కాగానే వాళ్ళు చెస్ ఆడుకుంటా ఉంటారు. ఒకరోజు ఆట ముగింపుకి వచ్చే క్రమంలో పక్కింటి ఆయనకి అర్జెంటుగా ఫోన్ కాల్ వచ్చి వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది, బంధువులకు బాగలేదని. ఆయన తిరిగి ఈరోజు సాయంత్రం వస్తాడు. ఈ వచ్చే లోపల ఈ ఇంటి ఆయన చదరంగం బోర్డుని అరేంజ్ చేసి నిన్ను ఎక్కడికైతే ఆట ఆపేసినామో అక్కడి దగ్గర నుంచి ఆ పావులన్నీ పేర్చి రెడీగా ఉంచి, తను ఏనుగును కలిపితే అవతలాన్ని ఏం చేయొచ్చు, లేక గుర్రాన్ని కలిపితే అవతలాన్ని ఏం చేయొచ్చు, ఎట్లా అవతలాన్ని ఓడించాలి, నేను ఇట్లా ఆడితే ఆయన ఏం చేస్తాడు అని చెప్పి తనలోనే ఇటువైపు అటువైపు కూడా ఆడడం ఎట్లయితే చేస్తాడో, అదే విధంగానే పరమాత్మ తనలో ఒక చిన్న భాగాన్ని సపరేట్ గా ఒక ప్రత్యర్థిగా ఊహించుకొని ఆట ఎట్లా గెలవాలని సంగతి తెలుసుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. ఇది పరమాత్మ. ప్రస్తుతం ఆట కోసం ఒక చిన్న ప్రత్యర్థిని ఇక్కడ లోపల తయారు చేస్తాడు. ఇది పరమాత్మే, ఇది కూడా పరమాత్మ. ఇప్పుడు ఈ పరమాత్మ దీని నుంచి వేరుపడి మానసికంగా ఈయనేమో ఒకవైపు ఆడుతున్నాడు, ఈయన ప్రత్యర్థిగా తయారు చేసినాడు కాబట్టి దీన్ని సపరేట్ చేసినాడు. ఇట్లా సపరేట్ చేసినటువంటి మాయను మనం కారణ శరీరం అని చెప్పాలి. శరీరం అంటే ఒక దాంట్లో బంధింపబడి, అంటే సపరేట్ చేయబడి, విడివడి అని చెప్పారు. దీన్ని కారణ శరీరం అంటే. ఎప్పుడైతే కారణ శరీరం ఏర్పడిందో దీని లోపల ఉండేటువంటి పరమాత్మ ఏమనుకుంటుందంటే నేను వేరు, ఈ పరమాత్మ వేరు అనుకుంటుంది. ఇది సముద్రం, ఇదేమో అలా. నేను వేరు, ఈ పరమాత్మ వేరు అని చెప్పి అనుకుంటుంది. అట్లా అనుకున్న తర్వాత మిగిలినటువంటి పరమాత్మ భాగం అంతా, దీంట్లో కొంత భాగం ఇక్కడికి వచ్చింది, ఇంకా మిగిలిన చాలా ఉంది. ఇదంతా ప్రపంచం మాదిరి వ్యక్తం కావడం మొదలుపెట్టింది. పరమాత్మ ఆదేశం మేరకు శక్తి వస్తువు కింద మారి ప్రపంచం కింద మారిపోయింది. ఇప్పుడు ఈ కారణ శరీరం లోపల ఉండేటువంటి ఈ పరమాత్మ అంశానికి ఆ బయట ఉండేటివన్నీ నాకు కావాలి అనేటువంటి మనసు పడింది, లేక కోరిక ఏర్పడింది. కాబట్టి ముందు మనసు అనేది ఏర్పడింది. అయితే ఒక వస్తువు కావాలంటే కేవలం కోరిక ఉంటే చాలదు, కొనగలిగిన శక్తి కూడా ఉండాలి. అటువంటి కొనగలిగిన శక్తిని ఇచ్చేదాన్ని ప్రాణం అని చెప్పాడు. ఈ మనసు ప్రాణాన్ని కలిపి సూక్ష్మ శరీరం అని చెప్పి పిలుస్తాం. సూక్ష్మ శరీరం అంటే చిన్నది అని అర్థం కాదు, కనిపించనిది అని చెప్పి అర్థం. అయితే ఈ మనస్సు శరీరం ప్రాణం అనేటివి రెండు కూడా ఫోర్మెన్స్ లాంటివి, ఇంజనీర్స్ లాంటివి. అవి స్వయంగా బిల్డింగ్స్ నిర్మించవు, వాళ్ళ కింద పనిచేసే వర్కర్స్ తోటి ఆ బిల్డింగ్ నిర్మించేటట్టుగా చేస్తారు. ఇదేమో ఆర్కిటెక్ట్ ఎట్లా నిర్మించాలని డిజైన్ చేస్తుంది, ఇదేమో ఇంజనీర్ ఎట్లా నిర్మించాలో పనులు పురమాయించి ఆ బిల్డింగ్ పూర్తయ్యేటట్టుగా చేస్తుంది. ఈ మనస్సు ఆధీనంలో ఆ బయట ఉండేటువంటి వస్తువుల్లో దానికి పనికొచ్చేటివి, పనికిరానివేవి, దేనికంత ఖర్చు చేయాలని చెప్పి ఆలోచించేటువంటివన్నీ కూడా దీని చేతిలో ఉన్నాయి. లేక ఈ మనస్సు ఆధీనంలో పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు ఆధీనంలో ఉంటాయి. దీంతో పాటు ఈ ప్రాణం ఏం చేస్తుందంటే అది కోరుకున్న వాటిని తెచ్చిపెడుతుంది. అందుకని ప్రాణం యొక్క ఆధీనంలోన పంచ కర్మేంద్రియాలు ఉంటాయి.
ఈ స్థూలంగా కనిపించేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కలిపి స్థూల శరీరం అని చెప్పి మనం పిలుస్తాం. అయితే మన దురదృష్టం ఏమిటంటే ఈ లోపల ఉండేటువంటి అల ఇది సముద్రంలో భాగమైనప్పటికీ నేను సముద్రాలను సంగతి మర్చిపోయి, నేను నీళ్లను సంగతి మర్చిపోయి, నేను ఈ శరీరాన్ని, ఈ సూక్ష్మ శరీరాన్ని లేక మనసుని బుద్ధిని అని చెప్పి అనుకోవడం మొదలుపెట్టి, అది ఇక్కడ వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లం. యద్భావం తద్భవతి అని చెప్పి నానుడి. మనం ఎట్లయితే భావిస్తామో అదే చిట్టు చివరకు మనం మారిపోతాం. లేక చాలా కాలం పాటు ఒక పరిస్థితిలో లేక ఒక స్థితిని మనం అనుభవించినట్లయితే కొంతకాలం తర్వాత మనకు తెలియకుండానే ఇన్వాలంటరీగా ఆ స్థితిలోకి మారిపోతాం. పాత రోజుల్లో కర్నూలు దగ్గర నుంచి విశాఖపట్నానికి కనుక ప్రయాణం చేయాలంటే అప్పటికి ఇన్ని ఎక్స్ప్రెస్లు మెయిల్స్ ఉండేవి కావు, దొరికేవి కావు సీట్లు. అందుకని ప్యాసింజర్ ట్రైన్లో చీప్గా పోవాలంటే ప్యాసింజర్ ట్రైన్లో 3 రోజులు ప్రయాణం చేస్తే కానీ విశాఖపట్నం చేరేవాళ్ళని కాదు. ఆ పాత రోజుల నుండి ట్రైన్స్ ఇప్పుడు మాదిరిగా 3 కమ్మీలు జాయింట్ అయి ఉండేది కాదు. ఏ పట్టాకు ఆ పట్టా సపరేట్ గా ఉండేది కాబట్టి డగడగా డగడగా అని ముందుకు వెనక్కి ఊగుతా ఉండేది. 4వ రోజు దిగి ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత టిఫిన్ కుర్చీలో కూర్చుంటే అప్పుడు కూడా మనకు తెలియకుండానే మన శరీరం ముందుకు వెనక్కి ట్రైన్లో కూర్చున్నట్టుగానే ఊగుతా ఉంటుంది. అంటే ఆ భావంలో అట్లాగే చాలా రోజుల పాటు ఉండిపోవడం వల్ల మనకి ఏం ఏర్పడిందంటే అదే నేను అనేటువంటి ఒక పొరపాటు జరిగింది. చాలా రోజుల పాటు ఈ శరీరాల్లో ఉండడం అలవాటైపోయి, ఈ మనసులో ఉండడం అలవాటైపోయి అదే నేను అనే ఫీలింగ్ ఈ అలకు కలిగింది. ఎవరైనా సరే ఆధ్యాత్మిక విద్యలో ముందుకు పోవాలి, ప్రోగ్రెస్ కావాలనుకున్నట్లయితే మీకు ముక్తి అవసరమైనా కాకపోయినా సరే తప్పనిసరిగా ఆధ్యాత్మిక రంగంలో ముందుకు పోవాలంటే ఫస్ట్ పునాది మాదిరి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఇది నేను కాదు, స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు అనే దాన్ని ముందు బలంగా మనలో నాటుకుంటే తప్ప మనం ఇంకొక అడుగు కూడా ముందుకు వేయడానికి సాధ్యం కాదు. దీన్ని సులభతరం చేసేందుకు మనకు జగ్గి వాసుదేవ్ గారు ఇచ్చినటువంటి ఒక క్రియ ఉంది. దాన్ని ఈశా క్రియ ఇన్ తెలుగు అని చెప్పి పిలుస్తారు. ఇది యూట్యూబ్ లో ఉంది, దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. మన భగవద్గీత గ్రూప్ లో కూడా దాని లింక్ ఉంచాను. ఇది చేసుకోవడం చాలా తేలిక, ఏమి కష్టమైంది కాదు, ఖర్చుతో కూడింది కూడా ఏమీ కాదు. అత్యంత సులభంగా ప్రతిరోజు మనకు ఈ భావన మనసులో మెదులుతున్నప్పుడే మనం ఆధ్యాత్మిక రంగంలో ముందుకు పోవడానికి సాధ్యమవుతుంది. చేసే పద్ధతి చాలా సింపుల్. వీలైనంత వరకు ఒకే చోట ఒకే సమయంలో కొంచెం చీకటిగా ఉండేటువంటి గదిలో తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చొని తల కొద్దిగా వెనకకు వాల్చి ఈ క్రియను స్టార్ట్ చేయండి. ఊపిరి తీసుకునేటప్పుడు మీరేం తీసుకోవద్దు, శరీరం తనంతట తాను ఊపిరి తీసుకుంటుంది, మీరేం ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు. ఊపిరి లోపలికి పోతున్నప్పుడు నేను ఈ శరీరం కాదు అని మనసులో అనుకోండి. ఊపిరి బయటకు వస్తున్నప్పుడు నేను ఈ మనసును కూడా కాదు అని చెప్పి అనుకోండి. ఊపిరి లోపలికి పోతున్నప్పుడు నేను ఈ శరీరం కాదు. ఊపిరి బయటకు వస్తున్నప్పుడు నేను ఈ మనస్సును కూడా కాదు అని ఒక 7 నిమిషాల సేపు దీన్ని ప్రాక్టీస్ చేయండి. 1 నిమిషం అటు ఇటు అని ఎవరు తలయం తీసేయండి. ఆ తర్వాత నాభి దగ్గర చేయిని పెట్టుకొని నాభి దగ్గర నుంచి శబ్దం వచ్చేటట్టుగా కొద్దిగా నోరు తెరిచి మందర స్వరంతో అనే శబ్దాన్ని 7 సార్లు చేయండి. అది 7 నిమిషాలు, ఇది 7 సార్లు. తర్వాత మరొక 7 నిమిషాలు ఊరికే కూర్చోండి, ఏమీ చేయండి. కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఏ ఆలోచన వచ్చినా పర్లేదు, మంచిది కానీ చెడ్డది కానీ కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఈ చివర ప్రశాంతంగా కూర్చోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఆవు దగ్గరికి పోయి దానికి మేత వేసి దూడను వదిలి పక్కకి తీసుకొచ్చి పాలు పితికి లేచేటప్పుడు గబాలన ఆ ఆవుతో పితికినటువంటి పాల గిన్నెను తన్నేస్తారు. అట్లా తన్నకుండా ఉండాలంటే కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి, ఒక 7 నిమిషాలు. ఇదంతా టైం పెట్టుకొని చూసుకోవడం వేస్ట్ అనుకున్నట్లయితే దయచేసి యూట్యూబ్ లో నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ స్వయంగా జగ్గి వాసుదేవ్ గారే చెప్తా ఉంటారు, ఊపిరి తీసుకోండి వదలండి అని. కాబట్టి మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలు, బ్రహ్మాండమైనటువంటి మార్పు మీలో ముందు కనిపించడం మొదలు పెడుతుంది. నేను ఈ శరీరం అనే భావంలో ఉన్నంతసేపు
నేను ఈ మనస్సుని లేకపోతే సూక్ష్మ శరీరాన్ని అనే భావంలో ఉన్నంతసేపు ఆధ్యాత్మికంగా మనకు ఎటువంటి ప్రోగ్రెస్ కూడా ఉండదు. నిరంతరం ఈ ప్రపంచంలో పుడుతూ చనిపోతూనే ఉంటాం. కాబట్టి ఫండమెంటల్ గా పునాది దశలో మనమందరం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈశా క్రియను దయచేసి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ కండిషన్ టు బి ఏ స్టూడెంట్ ఆఫ్ దిస్ క్లాస్. అందుకని ఈ రోజే ఆ ఈశా క్రియను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ముందు మామూలుగా ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో ముందే ఇవ్వబడి ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత ప్రాక్టీసింగ్ కాసేపు ప్రశాంతంగా కూర్చొని చేసి చూడండి. దాంట్లో కష్టమేమి ఉండదు. దీనివల్ల మీకు ఈ జన్మలో మోక్షం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వెంటనే ఇమ్మీడియట్ గా మీలో నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ శరీరం నేను అని అనుకున్నంతసేపు ఈ శరీరానికి ఇప్పుడు 79 సంవత్సరాలు. నాకు 79 సంవత్సరాలు అనుకుంటే నాకు చాలా నీరసం వస్తుంది. ఎందుకంటే నేను పెద్దోడిని అయిపోయినాను, ముసలోడిని అయిపోయినాను అని అనుకుంటాను. కానీ ఈ శరీరం నేను కాదు, లోపల ఉండే పరమాత్మకి ఎప్పుడు 18 సంవత్సరాలే. దానికి ఎప్పుడు మార్పు అంటూ లేదు. అది నిత్యము సత్యం. అది సత్యం అంటే శాశ్వతంగా ఉండేదని చెప్పి అర్థం. నిత్యము అంటే అది శాశ్వతంగా ఉండడం మాత్రమే కాదు, దాంట్లో మార్పు అంటే ఏముండదు. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం అనే మార్పులు కూడా ఎప్పుడు ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ 80. కాబట్టి నేను ఇప్పుడు 80 years అని చెప్పి అనుకోవడం లేదు, 18 years అనుకుంటున్నాను. కాబట్టి నూతన ఉత్సాహంతో మనం పనిచేయడానికి సాధ్యం అవుతుంది. అసలు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇంత యాక్టివ్ గా తయారైపోయినావు, బోర్నోటా తాగుతున్నావు, మాటో తాగుతున్నావు, నీ రహస్యం ఏమిటో చెప్పంటారు. రహస్యం ఎక్కడ ఉందంటే ఈశా క్రియలో ఉంది. క్రియ అనే మాటను అర్థం చేసుకోండి. మనం ఏదైనా పని చేసినట్లయితే దాన్ని కర్మ అంటాం, అంటే పని చేయడం అని అర్థం. కానీ మనం చేస్తున్న పని ఒకవైపు చేస్తున్నాం, కానీ గురువులు మంత్ర రూపంలో లేక శ్రద్ధ రూపంలో మనలో ప్రవేశించి మనలో చేయాల్సిన పని చేసినట్లయితే దాన్ని క్రియ అని చెప్పి పిలుస్తాం. అటువంటి క్రియలు ప్రస్తుతం మనకు 3 మాత్రం మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి జగ్గి వాసుదేవ్ గారిది ఈశా క్రియ, ఇంకొకటి పరమశ యోగానందది క్రియా యోగము, ఇంకొకటి శ్రీ గారిది సుదర్శన క్రియ. ఈ 3 మాత్రం మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దయచేసి ఈ రోజే ఈ క్లాస్ అయిపోగానే వీలైన తొందరగా ఈశా క్రియని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి దాన్ని ఎగ్జామ్ చేసి రేపు అందరూ కూడా మేము చేసినామని థమ్స్అప్ గుర్తు చూపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ మానవ జాతికి ఉండే ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఈ సృష్టి కార్యక్రమం ఎట్లా జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. సృష్టి జరగక ముందు కేవలం ఆత్మ మాత్రమే ఉన్నది. ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. ఆత్మలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి చైతన్యము లేక తెలివితేటలు లేక జ్ఞానము, మరొకటి జడము లేక శక్తి, లేక దీన్ని సత్ అంటాం, దీన్నేమో చిత్ అంటాం. ఈ 2 కలిసినట్లయితే ఆనందం లభిస్తుంది. దాన్ని సత్ చిత్ ఆనందం లేక సచ్చిత్ ఆనందం అని చెప్పి అంటారని చెప్పి మనకి. సృష్టికి ముందు ఇది మాత్రం ఉంటుంది. ఈ ఆత్మ నిరాకారం, అట్లాగే చైతన్యము లేక శక్తి కూడా నిరాకారం. ఈ 2 కూడా అవ్యక్తాలే, ఈ 2 కూడా అనంతాలే. అయితే నిశ్చలం అనే మాటను ఉపయోగించినప్పుడు అది శక్తికి సంబంధించింది కాదు. సృష్టి జరగక ముందు ఇది కూడా నిశ్చలమే, తర్వాత దీంట్లో చలనం ఏర్పడుతుంది. చైతన్యం మాత్రం ఎప్పుడు నిశ్చలమే. ఇది నిర్గుణం. నిర్గుణం అనే మాటను ఉపయోగించినప్పుడు చైతన్యానికి మాత్రమే ఉపయోగించాలి, ఈ శక్తికి ఉపయోగించకూడదు. దీంట్లో 3 గుణాలు ఉన్నాయి, సత్వ తమో రజో గుణాలు. వాటి ఆధారంతోనే సృష్టి అంతా కూడా జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకున్నాం. ఇక ఈ చైతన్యము లేక జ్ఞానానికి ఇచ్ఛాశక్తి ఏర్పడింది. సృష్టి చేయాలనేటువంటి కోరిక ఏర్పడింది. ఆ కోరిక తీర్చగలిగేది క్రియాశక్తి అనేటువంటి శక్తి మాత్రమే తీర్చగలుగుతుంది. అందుకని శక్తి 18 రకాలుగా వ్యక్తమైంది. ఈ 18 రకాలుగా వ్యక్తమైన తర్వాత చాలా దగ్గరికి తుదింపబడి అది పంచభూతాల కింద రూపొందిందని చెప్పి తెలుసు. అట్లా మొట్టమొదటి ఏర్పడింది ఆకాశం, అది కనిపిస్తుంది కానీ లేదు. తర్వాత ఏర్పడింది వాయువు, అది కనపడదు కానీ ఉంది, అది పరమాత్మ లాంటిది. ఆకాశం ఏమో ప్రపంచం లాంటిది, కనిపిస్తుంది కానీ నిజానికి అది లేదు. మూడవది అగ్ని. మొట్టమొదట కనిపించినటువంటిది ఈ అగ్ని మాత్రమే. అయితే ఆకాశం ఇదివరకే ఉంది కదా అంటే చీకట్లో ఆకాశం కనపడదు. అందుకని ఈ వెలుతురు వచ్చిన తర్వాతనే ఆకాశం కనిపిస్తుంది. మొదట ఆకాశం ఏర్పడినప్పటికీ మొట్టమొదట కనిపించింది అగ్ని లింగం. ఈ లింగం అనే మాటకి నానా అర్థాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు ప్రత్యేకంగా అవసరమైనటువంటి మాట ఏమిటంటే అది సూచిక లేక ఇండికేటర్ అనే అర్థంతో ఉపయోగిస్తారు. ఏదైతే కనపడడం లేదో
ఆ కనపడది ఎక్కడ ఉందని చెప్పి సూచించేదాన్ని సూచిక అంటాం. ఒక్కసారి మనము ఏదో వేరే ఊరికి పోయినప్పుడు ట్రైను 9:30కు ఉంది, అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి పక్క నుండి సినిమా టాకీస్ పోయినాం అనుకున్నాం. ఇంటర్వెల్ వరకు హాయిగా కూర్చొని సినిమాని ఎంజాయ్ చేస్తాం. కానీ ముగింపు దగ్గరకు వచ్చేసరికి 9 గంటలు అయ్యేసరికి బయటికి పోవాలి. ఎందుకంటే పోయి అక్కడ ముందుగానే బెర్త్ పట్టుకోకపోయినట్టు రాత్రి నిద్రపోలేము. అక్కడ బెర్త్ రిజర్వేషన్ మనకు లేదు. అందుకే సినిమా పూర్తి కాకముందే మనం బయటపడాలంటే ఎట్లా బయటికి పోవాలో తెలియదు, కొత్త సినిమా టాకీస్. కానీ ద్వారం ఎక్కడుంది అని చెప్పడం కోసం పై పక్కన ఒక చిన్న సూచిక, అది కూడా ఎర్రటి రంగుతో ఉంటుంది. అక్కడ ఎగ్జిట్ అని చెప్పి రాసి ఉంటుంది. ఎగ్జిట్ అనేది ద్వారం కాదు, కానీ ద్వారం దీని కింద ఉంది అని చెప్పారు. కాబట్టి కనపడేది ద్వారాన్ని ఈ ఎగ్జిట్ అనే అక్షరాన్ని ఆధారం చేసుకొని మెల్లిమెల్లిగా పోయి ఈ సూచిక కింద కనుక చేయి పెట్టి తడిమినట్లయితే అప్పుడు మనకు ద్వారం తెలుస్తుంది. ద్వారం తీసుకొని మనం బయటికి పోతాం. అట్లాగే లింగం కూడా కనపడినటువంటి శక్తి ఎక్కడుంది, శక్తి కంటే కనిపించదు. కాబట్టి శక్తి ఎక్కడుంది అన్న సంగతి అది సూచిస్తూ ఉంటుంది. మనకు కూడా గ్యాస్ స్టవ్లోన పైన మంట వెలుగుతూ ఉంది అంటే గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఉందని చెప్పాం. మంట తగ్గిపోతా వస్తుంది అంటే గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోవచ్చునని చెప్పి మనం ఎట్లయితే అర్థం చేసుకుంటామో, ఈ కనిపించేటువంటి మంట లేక ఈ అగ్నిలింగం కనపడని శక్తిని మనకు వివరిస్తుంది. ఈ అగ్నిలింగం అరుణాచలంలో ఏర్పడిన అగ్నిలింగం కాదు, మొట్టమొదటి ఏర్పడినటువంటి, ఇంకా ప్రపంచ సృష్టి కాకముందు ఏర్పడినటువంటి అగ్నిలింగం. దీనికి గుర్తుగానే ఆలయంలో మీరు చూస్తుంటారు, ఇక్కడ శివలింగం ఉంటే దీని చుట్టూ చిన్న అంచు కనపడకుండా ఉంటుంది. ఒక అర్ధించు మేరకు కొద్దిగా అంచు ఉంటుంది. లోపల 2 గీతలు గీసి ఉంటాయి. అంటే కనిపించేటటువంటి శక్తి తరంగాలు దీని చుట్టూ ఉన్నాయి. నీకు శక్తి కనపడకపోవచ్చు, కానీ వాటి ఆధారంతోనే, అంటే ఈ గ్యాస్ ఆధారంతో ఈ మంట మండుతున్న సంగతి మనకు అవి ఇండికేట్ చేస్తాయి. ఇట్లా మొట్టమొదటి అగ్నిలింగం ఏర్పడిన తర్వాత మిగిలిన 2 అంటే నీరు భూమి ఏర్పడిన తర్వాత ఈ త్రిగుణాలతో పంచభూతాలతో 18 శక్తులతో కలిపి ప్రపంచం అంతా కూడా సృష్టి చేయబడింది. ఈ సృష్టిలో భాగంగా మొట్టమొదటి ఏర్పడిన వాడు విష్ణువు. ఆయన చెవి నుంచి వెంటనే మధు కైటబులైనటువంటి రాక్షసులు కూడా ఏర్పడ్డారు. అంటే ఇక్కడి నుంచి ద్వంద్వం ప్రారంభమైంది. ఇది ద్వైతం కాదు, ద్వంద్వం. ద్వంద్వం అంటే పరస్పర విరుద్ధమైనది, వేడి చలి ఇట్లాంటివి, లేక ఎత్తు తక్కువ అనేటువంటి. ఈ విష్ణువు మంచి రూపం అయితే మధు కైటబులు దానికి వ్యతిరేకమైన రూపం. ఆ విష్ణువు నాభి నుంచి బ్రహ్మ ఏర్పడింది. తర్వాత డైరెక్ట్ గా శివుడు తన సొంతగా వ్యక్తమైంది. ఈ బ్రహ్మ దగ్గర నుంచి తర్వాత మిగిలినటువంటి అందరూ కూడా ఏర్పడినారు. కానీ మానవ జాతిని ఒక ప్రత్యేకమైన పరిస్థితులను సృష్టి చేసినాడు. అది తెలుసుకున్న ముందు ఇంకొక సంగతి తెలుసుకున్నాం. సృష్టికి ముందు ఉండేటువంటి చైతన్యమేమో నిరాకారం, కానీ సృష్టి ప్రారంభమైన తర్వాత 3rd స్టెప్ లోకి వచ్చినప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాకారం. వాళ్ళకి ఆకారాలు ఉన్నాయి. ఒకరికి 4 తలలు, ఇంకొకరికి 4 చేతులు, ఇంకొకరికి 3 కళ్ళు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇది అవ్యక్తము, కంటికి కనపడదు. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వ్యక్తం. ఇది అనంతం, ప్రపంచం అంతటా కూడా, విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఇంకా కదలడానికి కూడా స్థలం లేదు. కానీ వీళ్ళు మాత్రం పరిమితం. ఈయన సత్యలోకానికి, ఈయన వైకుంఠానికి, ఈయన కైలాసానికి పరిమితం. వీళ్ళకి ఇక్కడ నిశ్చలం, నిశ్చలం అంటే చైతన్యం మాత్రమే నిశ్చలం. కానీ ఆ చైతన్యం నుంచి వచ్చినటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రం చలనాన్ని కలిగిస్తారు. ఇది నిర్గుణం. శక్తి మాత్రం సగుణమే, చైతన్యం నిర్గుణం. కానీ ఆ రెండింటి కలయిక వల్ల ఏర్పడినటువంటి ఈ త్రిమూర్తుల్లో సగుణం. బ్రహ్మకేమో రజోగుణము, విష్ణుకేమో సత్వగుణము, శివుడికేమో తమో గుణం. ఈ 3 గుణాలతోటి వీళ్ళు ఏర్పడ్డారు. ఈ బ్రహ్మ తర్వాత సృష్టి ఎట్లా కంటిన్యూ చేస్తాడని తెలుసుకున్నాం. దాంట్లో మానవుడి ప్రత్యేకత ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఈ బ్రహ్మ అనేక మంది ప్రజాపతులను సృష్టి చేసినాడు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తి దక్ష ప్రజాపతి. ఈయనకు 60 మంది కుమార్తెలు. వీళ్ళలో ఒకరు శివుడు వివాహం చేసుకున్నట్టు పార్వతీదేవితో. ఈ 60 మంది కుమార్తెల్లో 10 మందిని ధర్మాన్ని ఆయనకు ఇచ్చి వివాహం చేసినాడు. చంద్రుడికి 27 మందిని ఇచ్చి వివాహం చేసినాడు. కశ్యప ప్రజాపతికి 13 మందిని ఇచ్చి వివాహం చేసినాడు. ఇంకా కొంతమందిని నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఈ 13 మందిలో ముఖ్యమైన వాళ్ళు కద్రువ, వినుత. కద్రువ యొక్క సంతానమే పాముల జాతి, వినుత యొక్క సంతానమే పక్షుల జాతి, దితి యొక్క సంతానమే రాక్షసులు, అదితి యొక్క సంతానమే దేవతలు. అట్లా కాకుండా
యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పడిన వాళ్ళు. అన్ని జాతులు ఇక్కడ ఏర్పడినాయి. కానీ ఒక్క మానవుని మాత్రము బ్రహ్మ తన మానస పుత్రుడైనటువంటి మనువు నుంచి ఈ మానవ జాతిని ఉద్భవింపజేస్తాడు. దీనికి కారణం ఏమిటంటే ఈ 14 లోకాల్లో ఉండేటువంటి అనేక రకమైన జాతుల వాళ్ళకి ముక్తిని పొందాల్సిన అవసరం ఉండినప్పటికీ కూడా ఆ అధికారము, ఆ అవకాశం కేవలం మానవుడికి మాత్రమే ఉంది. ఇతర జాతుల వాళ్ళకి ఎవరికి కూడా లేదు. ఎందుకు మానవుడికి మాత్రమే అర్హత లభించింది? ఎందుకు మానవుడు మాత్రమే సర్వధర్మాన్ని పరిత్యాగం అంటే ఒక్క మానవుడికి మాత్రమే ఈ అధికారం ఉంది కాబట్టి మిగిలిన ధర్మాలను పక్కన పెట్టి మోక్షాన్ని పొందాలని ధర్మాన్ని మాత్రమే గట్టిగా పట్టుకోవాలని చెప్పారు. ఎందుకే అవకాశం మానవుడికి లభించిన సంగతి తెలుసుకుంది. ఈ మొత్తం 14 లోకాలు మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. కావాల్సింటే మీరు తర్వాత చూసుకోవచ్చు. ఈ 14 లోకాలు వరుసగా ఉన్నాయి. దీంట్లో పైన ఉండేటువంటిది బ్రహ్మ యొక్క లోకం లేక సత్యలోకం. చిట్ట చివర ఉండేటువంటిది పాతాళ 14వది. ఇది ఆఖరి లోకం. మన భూమి మిడిల్ పాయింట్ లో ఉంది, మధ్య బిందువు దగ్గర ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా మనము ఇహము పరము అని చెప్పి పిలుస్తాం. ప్రస్తుతం భూమి మీద ఉన్నాం కాబట్టి ఇది మనకు ఇహము, మిగిలినవన్నీ కూడా పర. అందుకని 14 లోకాలు అనడానికి బదులుగా కొంతమంది త్రిభువనాలు అంటారు. త్రిభువనాలు అంటే 3 లోకాలని అర్థం కాదు, 3 రకాలైనటువంటి లోకాలు అని చెప్పి అర్థం. ఒకటి మనం ఉండేది, ఇంకొకటి మనకు పైన ఉండేటివి, ఇంకొకటి మనకు కింద ఉండేటివి. 3 రకాలైనటువంటివి. దీంట్లో ఇక్కడి నుంచి మనం పైకి పోవాలి కానీ పొరపాటు కిందికి పోకూడదని చెప్పడం కోసం త్రిభువనాలు అనే మాటని అప్పుడప్పుడు ఉపయోగిస్తాం. ఇది ఇహలోకం, పరలోకం. ఇక్కడే అనేక జన్మాల నుంచి భూమి మీద పుట్టి చేసుకున్న పాపుణ్యాల ప్రకారం స్వర్గానికి, నరకానికి పోయి, లేక ఇక్కడ ఉండే మహాలోకానికో లేక సువర్ణలోకానికో ఘోరలోకానికో పైకి పోయి మళ్ళీ తిరిగి జన్మించి ఈ సైకిల్ ఇట్లా ఆగి తిరుగుతా ఉన్నాం. అంటే జన్మమరణ చక్రంలో అనేక వేల సంవత్సరాలు బట్టి అనేక జన్మలు తీసుకొని తిరుగుతాం. అదృష్టం కొద్ది ఇప్పుడు మానవ జన్మ వచ్చింది, భూమి మీద జన్మించినాం, మానవుడిగా జన్మించినాం. ఏమిటి దీని ప్రత్యేకత అంటే ఈ 14 లోకాల్లో యూతుల పక్క ఉండేది మోక్షం. కానీ ఈ కొండకి ఆ కొండకి మధ్య కాల ప్రవాహం అనే ఒక పెద్ద నది ఉంది. దీన్ని ఎవరు ఈదలేరు. యూతుల నుంచి అవతలికి పోవాలంటే ఒకే ఒక బ్రిడ్జిని మాత్రమే నిర్మాణం చేస్తారు. మనకు రాజధాని కావాలంటే వీలైనంత వరకు మధ్య ప్రాంతం ఉండేటట్టుగా రాజధాని ఎట్లయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో అట్లాగే పూర్తి చివర ఉంటే ఈ కింద వాళ్ళంతా ఇబ్బంది పడతారు, లేక కింద నెల్లూరులో కనుక ఉండినట్లయితే పై వాళ్ళంతా ఇబ్బంది పడతారు. అందుకని వీలైనంత వరకు మధ్యలో ఉండేట్టుగా ఒకే ఒక బ్రిడ్జి ఇక్కడ నిర్మాణం చేయబడదు. కేవలం మానవ లోకం నుంచి మాత్రమే ఈ బ్రిడ్జి ఉంటుంది. అందుకని ఇక్కడ ఉండే దేవతలు కూడా వాళ్ళు ముక్తిని పొందాలని చెప్పి అనుకున్నట్లయితే మానవ జన్మ ఎత్తి మళ్ళీ ఇక్కడికి రావాలి. అట్లా ఇక్కడ ఉండే రాక్షసులు కూడా ముక్తి పొందాలనుకున్నట్లయితే స్వయంగా విష్ణువు చేతిలో మరణించి, అందుకే ఎప్పుడు అతనితో కయం పెట్టుకొని చనిపోతారు. అట్లా చనిపోయినప్పుడు మానవ జన్మ ఎత్తి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, శిశుపాలుడు వక్రదంతుడుగా జన్మించి మళ్ళీ ఇక్కడి నుంచి ముక్తి మార్గాన్ని పొందుతారు. కాబట్టి ముక్తిని పొందడానికి ఒక్క మానవ లోకానికి మాత్రమే అవకాశం ఉంది. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీత మొదలుపెట్టినప్పుడు ఒక సంగతి చాలా స్పష్టంగా చెప్తారు. ఆ భగవద్గీతను చెప్పింది అర్జునుడికి, కానీ ఆయన ఓ అర్జున అని చెప్పి మొదలు పెట్టలేదు, పార్థాయ ప్రతిబోధితం అని చెప్పి అన్నాడు. పార్థ అంటే పృథ్వీ అని చెప్పి అర్థం, లేక పృథ్వీతత్వం ఉండేవాడు అని చెప్పారు. కాబట్టి పృథ్వీ మీద ఉండేటువంటి మనుషులకు మాత్రమే ఈ మోక్షానికి అర్హత ఉంది. అందుకని బ్రహ్మ ప్రత్యేకంగా తన యొక్క మానసపుత్రుడైన మనువు సహాయంతో ఈ మోక్షార్హత ఉండే వాళ్ళని సపరేట్ గా సృష్టి చేసినాడు. మిగిలిన వాళ్ళు సృష్టి చేసినట్టుగా చేయలేదు. ఒక్క మానవ జన్మ మాత్రమే ముక్తిని పొందే అవకాశం ఉంది. ఈ రాక వచ్చిన అవకాశాన్ని మనం వాడుకున్నామా, లేక ఈ పనులు ఆ పనులు అని చెప్పి పెట్టుకుందామా అని అడిగితే శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పినాడు, సర్వధర్మం పరిత్యాగం. అవన్నీ వదిలిపెట్టాడు పక్కన. మీకుండే ఒకే ఒక ధర్మం ఏమిటంటే, ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే, ఒకే ఒక అవకాశం ఏమిటంటే ముక్తిని పొందడానికి మీకు మాత్రమే అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత ఎట్లుంటుందో మనకు తెలియదు. ఒకవేళ నువ్వు చాలా పాపకార్యాలు చేసినట్లయితే కింద పడిపోతావు, మళ్ళీ పైకి రావడం చాలా చాలా కష్టం. మళ్ళీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తే తప్ప పైకి రాలేవు. లేదు చాలా పుణ్యకార్యాలు చేస్తే పైకి పోవచ్చు. ఈ పుణ్యకార్యాల వల్ల నువ్వు గొప్ప ఎమ్మెల్యే గాను మంత్రి గాను పుట్టొచ్చు. అప్పుడు దేవుడి గురించి ఆలోచించడానికి కూడా నీకు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదు.
లేదా ఎవరికి పెట్టకుండా తను తినకుండా దాచిపెట్టి చనిపోతే చిట్ట చివరికి పామై కాపలా కాస్తూ నువ్వు వచ్చే జన్మలో నువ్వు మనిషిగా పుట్టలేవు, పాముగా పుడతావు, భూమిని జన్మించినా నీకు అవకాశం రాకపోవు. రాక రాక వచ్చినటువంటి అవకాశాన్ని దయచేసి వాడుకోండి. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందని చెప్పి గ్యారంటీ ఏం లేదు. 84 లక్షల జీవరాశులు జన్మించి ఆఖరికి అదృష్టం కొద్ది చాలా రేరుగా వచ్చేటువంటిది ఇది. కాబట్టి మానవ జన్మ రావడం ఒక గొప్ప సంగతి, మోక్షాన్ని పొందాలనుకోవడం మరో గొప్ప సంగతి, గురువు యొక్క అనుగ్రహం దొరకడం మూడో గొప్ప సంగతి. అటువంటి 2 సంఘటనలు ఆల్రెడీ జరిగినాయి. ఇప్పటికైనా సరే సరైన గురువుని ఎంచుకొని పట్టుకొని వారి సహాయంతో నువ్వు మోక్షాన్ని పొందు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ నవ్ ఆర్ నెవర్ ఈ అవకాశం మళ్ళీ నీకు రాకపోవచ్చు అని చెప్పి శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా. అందుకే పార్థాయ ప్రతిబోధితం, ఆయనకు 10 పేర్లు ఉంటే ఆ 10 పేర్లతో పిలవలేదు. పృథ్వీపుత్రుడా అనేటువంటి పార్థుడా, నీకు మాత్రమే ఈ అవకాశం ఉంది, భగవద్గీత నీ అవకాశం. ఆయన గంధర్వులకు, యక్షులకు, దేవతలకు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది కానీ అవకాశం లేదు. అవకాశం ఉండేది ఒక మనిషికి మాత్రమే. కాబట్టి రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చెప్పడం కోసమే ఈ భగవద్గీతను ప్రారంభించినాడు. ఆయన ఎటువంటి అవకాశాలను భగవద్గీతలో కల్పించినాడని సంగతి రేపు తెలుసుకున్నాం.